నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యం నమః. నమస్కారం సార్. అస్ట్రాలజీని సుమారు 35 సంవత్సరాల నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. అస్ట్రాలజీయే కాదు, వాస్తు కానీ, హస్త సాముద్రికం కానీ, అలాగే రత్నాలకి సంబంధించి కూడా చెప్తూ ఉంటారు. మీరు రెమెడియల్ మెషర్స్లో భాగంగా రత్నాలని కూడా మీరు సజెస్ట్ చేస్తుంటారు. ఐ రైట్ సార్? అవునండి. అయితే సార్, అలాగే మంత్రశాస్త్రం మీద కూడా మంచి గ్రిప్ ఉంది. మంత్రం కూడా ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి మంత్రాన్ని కస్టమైజ్ చేసి ఇవ్వటం, తయారు చేసి ఇవ్వటం అనేది చేస్తూ ఉంటారు. నాకు కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఈ చర్మ సమస్య వచ్చినప్పుడు అమ్మ బాబోయ్ 10 ఏళ్ళు నేను నరకం చూశాను. జస్ట్ 3 monthsలో అలా తుడిచేసి మ్యాజిక్ ఏదో చేశారు మీరు. సో నా విషయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, నాలా సఫర్ అయ్యే వాళ్ళు బయటపడాలి ఆ సమస్యల నుంచి అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా రివ్యూ ప్రపంచం. ఎవరు రివ్యూ ఏంటి రివ్యూస్ చూడటం అనేది మనం అలవాటు పడిపోయాం. సో నాకు ఈ పచ్చని మీరు పెట్టండి అని చెప్పటం జరిగింది. 10 ఏళ్ల సమస్యని 3 నెలల్లో నేను ఇంచుమించు 3 months లోపే నేను బయటపడడం జరిగింది. మీకు తెలుసో తెలీదో ఇప్పుడే చెప్పేస్తానండి, చేసిన పాపం చెప్తే పోతుందని. అదేంటి అంటే, మరి కాంట్రడిక్షన్స్ ఉంటాయి కదా. పచ్చని ఎవరైనా సిల్వర్లో పెడతారా అని చెప్పి ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఇలా అనటం, గోల్డ్లోనే పెట్టాలి, సిల్వర్లో పెడితే ఇంకే ఉంది, బ్రహ్మాండం బద్దలైపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. సో అప్పుడు నేను దీన్ని తీసేయడం జరిగింది. ఒక 10-15 days మళ్ళీ ఆ సమస్య మళ్ళీ రావటం, మళ్ళీ చర్మ సమస్య మళ్ళీ ఉధృతిగా వచ్చేయటం, మళ్ళీ క్షమాపణ చెప్పి మళ్ళీ పెట్టుకోవడం జరిగింది, మళ్ళీ తగ్గటం. ఏంటి సార్ ఇంత మ్యాజిక్ ఈ రాళ్లల్లో? నా కాంటెక్స్ట్ ఇది. రాళ్లల్లో అంటే జమ్ స్టోన్స్లో ఇంత మహిమ ఉందా? మీరైతే ఎలా ఇస్తూ ఉంటారు? జమ్ స్టోన్స్ని ఎట్లా రిఫర్ చేస్తూ ఉంటారు? ఎవరెవరు ఎలా ధారణ చేసుకోవచ్చు? అసలు పచ్చ గురించే ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. పచ్చ అనే టాపిక్ వచ్చింది కాబట్టి పచ్చలు ఎవరెవరు ధారణ చేయొచ్చు చెప్తారా? తప్పకుండా అండి. జ్యోతిష శాస్త్రంలో సహజంగా మనకి సహజ శుభులైన బుధ, గురు, శుక్ర, చంద్రగ్రహాలకు సంబంధించి వాటికి సంబంధించిన నవరత్నాలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కానీ బుధునికి సంబంధించి ప్రత్యేకంగా ఏమిటంటే, బుధుడు తత్వం ఏ గ్రహం పక్కన ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క లక్షణాలను ఇస్తూ ఉంటాడు అనే ఒక ప్రత్యేకమైన సూత్రం ఉంది. ఈ కారణం చేత బుధునికి సంబంధించి ఏదైనా శాంతి విధానాలు ఆచరించుకునే సన్నివేశాలలో, లేదా రత్నాలకు సంబంధించి ఏదైనా సజెస్ట్ చేయవలసిన సన్నివేశాల్లో మనం పక్కనున్న గ్రహం అంటే ఎవరితోటి కలిసి ఉన్నాడు అని, సహజంగా బుధుడు రవితోటి కలిసి ఉండే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి శుక్రునితోటి కలిసి ఉండే సందర్భాలు ఉంటాయి. శనితోటి కూడా కలిసి ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ సహజ మిత్రుడు కాబట్టి శనికి సంబంధించి కొంత ఇంపాక్ట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రాహుకేతులతో కలిసి ఉంటే అటువంటి సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది. బుధుని యొక్క ప్రభావం నెగటివ్ ప్రభావం. అంటే మాట తీరులో వీటన్నిటికి సంబంధించి, వారి వ్యక్తీకరణకు సంబంధించిన విషయాలు ఏదైనా చెప్పటం, కమ్యూనికేషన్ సంబంధించిన దాంట్లో లోపాలు ఉండటం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాహుతోటి ఉన్నప్పుడు వారు మేధోపరంగా చాలా చక్కగా ఉంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారిలో క్రొత్త రకంగా ఆలోచిస్తూ ఉంటాం, క్రొత్త విషయాలను తెలుసుకోవాలనుకోవటం, ఇటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి కానీ కుజునితోటి కలిసి ఉన్న సందర్భంలో వారి వ్యక్తిత్వంలో మనం గమనించదగిన మార్పులు మనకు కనపడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇంపల్సివ్గా మాట్లాడుతూ ఉండటం, ప్రతి దానికి రిటార్డ్గా సమాధానం చెప్తూ ఉండటం, ఒక చిన్న మాట అంటే 10 మాటలకు సమానమైన సమాధానం చెప్తూ ఉండటం, ఎదుటివారు హర్ట్ అయ్యే విధంగా చేస్తూ ఉండటం. అలానే కాకుండా కొన్ని సందర్భాల్లో వారు ఎవరి నుంచి రెస్పాన్స్ రాకపోయినా ఎదుటివారిని కదిలించుతూ ఉండటం, ఇటువంటి లక్షణాలు. అంటే వాళ్ళ మాటల ద్వారా, సూదుల ద్వారా సూది గుచ్చుకున్నట్లు చెప్పే, వ్యక్తీకరించే మాటల ద్వారా ఎదుటివారిని బాధ పెడుతూ ఉంటూ ఉంటారు. ఓన్లీ గ్రహంతో కలిసి ఉన్నప్పుడేనా సార్? లేకపోతే ఈ బుధుడు వెళ్ళి కుజ నక్షత్రాల్లో ఉన్నాడు అనుకోండి, ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? సహజంగా జ్యోతిష శాస్త్ర ప్రామాణిక సిద్ధాంతం ఏమిటంటే, ఏ గ్రహాన్నైనా అంచనా వేసే స్థితి స్థూలాలాట్ అండ్ సూక్ష్మాలాట్. అంటే ఆ రాశ్యాధిపతి మరియు ఆ నక్షత్రంలో ఏ నక్షత్రంలో అయితే ప్లేస్ చేయబడి ఉన్నాడో ఆ నక్షత్రానికి సంబంధించి. కొన్ని సందర్భాల్లో కుజ నక్షత్రాల్లో బుధుడు ప్లేస్ చేయబడి ఉన్నప్పుడు కుజుని యొక్క తత్వం ఉంటుంది. కొద్దో గొప్ప వారు ఇంపల్సివ్గా వ్యవహరించే తత్వాలు ఉంటాయి. కానీ జాతక చక్రంలో కుజునితోటి ఏదైనా అశుభ దృష్టి, మనం ముఖ్యంగా 90 degrees కోణస్థితి, 180 degrees కోణస్థితి, లేదా కంజంక్షన్, ఇటువంటివి ఉన్న జాతకం అనుకోండి,
వారు ఖచ్చితంగా వారు వ్యవహరించే తీరు ఎదుటివారు గుర్తించే విధంగా ఉంటుంది. అంటే ఎదుటివారు హర్ట్ అయ్యి గుర్తించే విధంగా ఉంటుంది. ఇందాక మీరు ప్రస్తావించిన విధంగా సహజంగా చర్మానికి సంబంధించిన సమస్యలకు వీటన్నిటికీ అన్నారు కదా, వీటికి సంబంధించి నేను రత్నశాస్త్రానికి సంబంధించిన దాంట్లో నేను కేవలం అదృష్ట రత్నాలకు సంబంధించి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే ఈ రత్నం పెట్టుకుంటే, ఈ నవరత్నం పెట్టుకుంటే ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, బోల్డ్ ఎంత డబ్బులు వచ్చేస్తాయి, అటువంటి విషయాల మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. నా ప్రాక్టీస్లో అదృష్ట రత్నాలను సజెస్ట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ వైద్యపరమైన విషయాలకు సంబంధించి, ముఖ్యంగా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ సంబంధించి వీటన్ని, అంటే మందులు పనిచేయని ఆధునిక వైద్య విధానాలు పనిచేయని సన్నివేశాల్లో వీటన్నిటికి సంబంధించి, వ్యక్తిత్వ లోపాలకు సంబంధించి, వీటికి సంబంధించి రాళ్ళను సజెస్ట్ చేయటం, ఈ రత్నాలను సజెస్ట్ చేయటం అనేది కుదురుతుంది. కానీ క్యాన్సర్స్ లాంటి పెద్ద పెద్ద రోగాలకు కూడా ఏమైనా సజెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటిది ఇస్తారు? సే బ్రెయిన్ ట్యూమర్ అనుకుందాం, ఎటువంటిది సజెస్ట్ చేస్తారు? దానికి వారి జాతక విశ్లేషణ చేసుకున్న తర్వాత 2 రకాల పద్ధతులు. జాతక విశ్లేషణలో ఏ గ్రహం అనుకూలంగా ఉంది, ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది. సహజంగా క్యాన్సరస్ మ్యాలిగ్నెంట్ సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నది అంటే దానికి శని యొక్క కారకత్వం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి శని సంబంధించిన ప్లేస్మెంట్ ఇదంతా చూసుకున్న తర్వాత 2 రకాల పద్ధతులను అవలంబించాలి. అనుకూల పద్ధతి, ప్రతికూల పద్ధతి. మనకు అనుకూలించే గ్రహాలు, ఆ గ్రహాలకు సంబంధించి ఇవ్వవలసిన రత్నాలు, వాటి గురించి అనేది చూసుకోవటం. లేదా ప్రతికూల పద్ధతి అంటే ఏ గ్రహాలు అనుకూలించట్లేదు ఆ గ్రహాలకు సంబంధించి ఏదైనా రత్నాలను సజెస్ట్ చేయడం. ప్రతికూలించే గ్రహానికి సంబంధించిన రత్నం కూడా ఇస్తారు. అవునండి. అయితే ఇక్కడే నా ప్రశ్న కూడా ఉంది సార్. కాంట్రడిక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. పెట్టాము అంటే చాలు, ఎవరు చెప్పారండి ఈ రత్నం పెట్టుకోమని, ఇంకేమైనా ఉందా, అయిపోయింది మీ పని అని చెప్తుంటారు. సో అట్లా ఎందుకు ఏకాభిప్రాయం ఎందుకు లేదు? పండిత్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ బట్టి ఉంటుంది. వారు గురువులు చెప్పినది, వారికి ఉన్న అనుభవాలను బట్టి అది ఉంటుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ 2 రకాల పద్ధతులు, అనుకూల పద్ధతి, ప్రతికూల పద్ధతికి సహజంగా నేను చెప్పదలుచుకున్న ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, మనకు ఒక పని, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక పని జరగాలనుకుందాం. ఆ పని చేసేవారు 2 వ్యక్తులు. ఒకరిని మనం వ్యతిరేకించే ఒక వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి, ఒకరు బాగా మనకు అనుకూలించే వ్యక్తి, బాగా మనకు ఫ్రెండ్గా ఉండే ఒక వ్యక్తి. ఈ 2 వ్యక్తులు మనకి ప్రభుత్వ పరంగానో లేదో పని చేయటానికి మనకు సహకరించే వ్యక్తులు, వాళ్ళ ద్వారా పనులు అవుతూ ఉంటాయి. మనం ప్రతికూలించే వ్యక్తిని కలిసామనుకోండి, అతను ప్రొఫెషనల్ అనుకుందాం. కలిసినప్పుడు అతను ఆ పని చేయడానికి కావాల్సినంత ఫీజు తీసుకుంటాడు, మన పని చేసి పెడతాడు, దాని తర్వాత కామ్గా ఉంటాడు. ఎందుకంటే అతనితోటి మనకి ఎమోషనల్ బాండేజ్ కానీ ఇటువంటిది ఇద్దరి మధ్య లేదు కాబట్టి. కానీ అదే అనుకూలించే వ్యక్తి తోటి మనం పని చేయించుకుందాం అనుకోండి, బహుశా ఇంచుమించు ఇటువంటి ఫీజే తీసుకుంటాడు అతను, కానీ అతనితోటి కాంటాక్ట్ ఎక్కువ కాలం ఉంటుంది. ఏమిటి, దాని తర్వాత భవిష్యత్తులో మరలా ఏదైనా సమస్య పునరావృతమైన సన్నివేశంలో మరలా అతను మనకు సహాయపడే పరిస్థితులు ఉంటుంటాయి. ఈ రెండిట్లో ఈ అనుకూలించే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలా, ప్రతికూలించే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం డిసైడ్ అయ్యేది సమస్య తీవ్రతను బట్టి, అప్పుడున్న సందర్భాన్ని బట్టి. ఇక్కడ కూడా ఈ రత్నాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు చాలామంది జ్యోతిష్కులు, ఎక్కువ మంది వారు వివరించేది ఏమిటంటే, వారు ఉన్న నక్షత్రాన్ని బట్టి, వింశోత్తరి నాథుడిని బట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన రత్నాన్ని పెట్టమని చెప్పటం, అది ఎక్కువ మంది ధరించడం పరిపాటిగా వస్తున్నది. రెండవది దశానాథుడు, వింశోత్తరి దశలకు సంబంధించిన ఆ నాథునికి సంబంధించి రత్నం పెట్టుకోవటం అనేది. కానీ అది సహజసిద్ధంగా చాలా వ్యాపితంగా ఉన్న విషయం. కానీ ఇక్కడ మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించిన విషయాలలో నేను పాటించే పద్ధతుల్లో ఒకటి రత్నశాస్త్రానికి సంబంధించి ఒక రకమైన పద్ధతి, అంటే ఒక రకమైన రెమిడియల్ మెజర్స్లో ఒక పద్ధతిని ఆచరిస్తూ ఉంటాను. రెండవ పద్ధతి మంత్రానికి సంబంధించి బీజాక్షరాలతోటి కూడుకున్నది. 2 కలిపిస్తారు కదా, నాకైతే అలాగే ఇచ్చారు. సహజంగా 2 కలిపి ఇవ్వటం అంటే ఆ పొటెన్సీ వాళ్ళకి ఎంత అవసరం అవుతుంది. కొంతమందికి కేవలం రత్నం మాత్రమే సరిపోతుంది, కొంతమందికి కేవలం మంత్ర ఉచ్చారణ మాత్రమే సరిపోతుంది, కొంతమందికి 2 కావాలి.
కొంతమందికి రెండు అవసరం అవుతుంది. అది వారికి అవసరమైన పొటెన్సీని బట్టి. ఓకే. ఇందులో మీరు ముందు వివరించినట్లుగా చర్మానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు సహజంగా చర్మానికి సంబంధించి శరీరంలో పెద్ద అంగం, శరీరంలో పెద్ద పార్ట్ ఏంటంటే చర్మం. చర్మానికి సంబంధించిన నునుపుతనం, రంగు వాటన్నిటిని జాతక చక్రంలో విశ్లేషించే గ్రహం శుక్రుడు. రెండవది దానిపైన ఉండే పిగ్మెంటేషన్ డెవలప్ కావటం, ఇటువంటి ఏదైనా రంగులో మార్పులు. కొంతమంది అంటే సహజంగా అందరికీ చర్మం 3 పొరలు ఒకే రకంగా ఉంటూ ఉంటాయి, కానీ రంగులో మార్పులు ఏమిటంటే వారు హెరిడిటరీ, ఎన్విరాన్మెంట్, క్యారెక్టర్ వీటి మీద అది ఆధారపడి ఉంటుంది. తెలుపు, నలుపు, చామంచాయ ఇటువంటి ఇదంతా వారు పెరిగిన వాతావరణం, వారి హెరిడిటరీ మీద ఆధారపడి ఉంటుంది. గ్రహాలకి ఏం సంబంధం లేదు. కానీ గ్రహాలకు సంబంధించిన విషయం ఏమిటంటే శని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్న సందర్భంలో, సపోజ్ ఆఫ్రికాలో బాగా నల్ల జాతీయులు, బాగా నల్లగా ఉన్న వ్యక్తులకు పుట్టే పిల్లలు అనుకుందాం, వారు ఖచ్చితంగా ఉంటారు, కానీ నునుపుతనం బయట కనపడుతూ ఉంటుంది, మృదువుగా ఉంటారు. వారి నల్లగా ఉన్నప్పటికీ చర్మం చాలా ప్రకాశవంతంగా ఉంటుంటుంది. దాని కారణం ఏమిటంటే శుక్రుని యొక్క కారకత్వం. మనం అలా కాకుండా బాగా తెల్లగా ఉండే ప్రాంతాల్లో కూడా ఉండవు సార్, తెల్లగా ఉంటారు కానీ మైదా పిండి లాగా ఉంటుంది ఫేస్. అటువంటి లక్షణాలు దాంట్లో మనం ఎక్కువగా అమెరికన్ ఆ ప్రాంతంలో చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా వైట్ గా ఉంటూ ఉంటారు, కానీ అక్కడ పింకిష్ కలర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అదంతా అక్కడున్న వాతావరణం వారి హెరిడిటరీ సంబంధించి. కానీ జ్యోతిష్యంలో దాని విశ్లేషణ ఏమిటంటే ఒకటి కంప్లీట్ శని యొక్క ఆబ్సెన్స్, శనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కానీ లేదా పాజిటివ్ కానీ లేని సన్నివేశాలలో వారికి పూర్తి తెల్లగా ఉండే పరిస్థితి, నునుపుతనం చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఇటు వారిని ఆకట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందనుకోండి, వారికి నునుపుతనం చాలా చక్కగా ఉంటుంది, రంగు మారే అవకాశం. అందుకనే మనకి కొంతమంది చాలా బ్లాక్ బ్యూటీలు అంటుంటారు, వాళ్ళు నల్లగా ఉంటుంటారు, కానీ ముఖం చాలా గోల్డ్ అంతా కళగా ఉంటుంది, ముఖం చాలా కళగా ఉంటుంది, చర్మానికి సంబంధించి ఎటువంటి ఇది ఉండదు. కానీ వాటికి రక్త ప్రసరణ చేసే, చర్మానికి రక్త ప్రసరణ అందించే వాటికి సంబంధించి కుజుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ 3 రకాల తత్వాలను మనం అంచనా వేసుకుంటూ వారికి ఏ కారణం చేత చర్మానికి సంబంధించిన సమస్య వచ్చిందనేది ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇందులో ఈ 3టికి సంబంధించి ఏదైనా శాంతి విధానం ఆచరించాలా, వారి ప్రత్యేకంగా వాళ్ళ ఆహారపు అలవాట్లో ఏదైనా మార్పులు తీసుకురావాలా, లేదా వారికి ఈ రత్నానికి సంబంధించి ఏదైనా చేయాలా, లేకపోతే మంత్ర సాధనానికి ముందు ఎపిసోడ్స్లో వివరించినట్లుగా కొన్ని పద్ధతుల్లో, అంటే మనం షట్చక్రాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన షట్చక్రాలను ప్రేరేపించే విధంగా కొన్ని మంత్రాలను పొందుపరిచి ఇవ్వటం, మంత్ర సాధన చేయటం, ఇవి చేయాలా అనేది ఒక నిర్ధారణకు రావటానికి ఇక్కడ అనుకూల పద్ధతి, ప్రతికూల పద్ధతి ఇక్కడ అప్లై చేసుకోవాలి. అంటే మంత్రం ఇవ్వవలసినది అనుకూలించే గ్రహానికా ప్రతికూలించే గ్రహానికా అని, దాని తర్వాత రత్నం ఇవ్వవలసింది అనుకూలించే గ్రహానికా ప్రతికూలించే గ్రహానికా అని. ఇక్కడ కొన్ని సందర్భాలలో ఏమాత్రం సంబంధం లేని బుధునికి సంబంధించి ఇవ్వవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏమిటంటే మిగతా ఈ 3 గ్రహాలకు సంబంధించి మనం ఏ రకమైన పరిహారం ఎటువంటిది చేసినా అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు రత్నశాస్త్రం ద్వారా ఇంకా పాజిటివ్గా ఏ గ్రహం అయితే ఉన్నదో ఆ గ్రహాన్ని ఇంకొంచెం బాగా పెంచుకోవటానికి అప్పుడు ఆ గ్రహం కూడా సపోర్ట్ చేస్తుందా సార్? దాన్ని చేస్తూ ఈ సమస్య నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. ఆ విధంగా ఒక గ్రహానికి సంబంధించి అంటే ఏదైతే బాగా చేస్తుందో ఆ గ్రహానికి సంబంధించి రత్నం ఇవ్వటం అనేది. అప్పుడు ఈ మిగతా 3 గ్రహాలకు సంబంధించి మనం ఈ చర్మానికి సంబంధించి అనుకున్నప్పుడు దానికి సంబంధించి మంత్రశాస్త్రం నుంచి మంత్రం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇందులో బుధునికి సంబంధించి ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో బంగారంలోనే పెట్టుకోవాలి లేదా సిల్వర్లో పెట్టుకోవాలి అనేది, ఇది కూడా ఇది చెప్పే పద్ధతి ఏమిటంటే సహజ సిద్ధంగా అందరికీ ఉన్న నమ్మకం ఏమిటంటే సహజ శుభగ్రహాలకు సంబంధించి ఏది చేయించుకున్నా ఎక్సెప్ట్ చంద్రునికి సంబంధించి ఆయన తెల్లగా ఉంటాడు కాబట్టి ఆ ముత్యం కాబట్టి అది వెండిలో చేయించుకోండి అని చెప్తూ ఉంటారు. చంద్ర రిలేటెడ్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఈ ఏ లోహంతో చేయించుకోవాలి అనేది కూడా టేక్స్ ఇంపార్టెంట్ రోల్. బంగారంతో చేయించుకోవాలి అనే ఒక ప్రత్యేకమైన నియమం
బహుశా మిగతా సాధారణంగా పెట్టుకునే పద్ధతుల్లో లేదా అదృష్ట రత్నాలను సూచించే జ్యోతిష్కులు ఆచరించే విధానం కావచ్చు. కానీ వైద్య జ్యోతిష్యానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు లోహాన్ని కూడా పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ రత్నాన్ని అంటే పచ్చకు సంబంధించి చెప్పే విధానంలో మొదట అంచనా వేయవలసింది వేవ్ లెంత్ ఆఫ్ మెర్క్యూరీ. అంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో చర్మానికి సంబంధించి, కొన్ని సందర్భాల్లో పచ్చ చెప్తూ ఉంటాను, కొన్ని సందర్భాల్లో ఇంద్రనీలం, కొన్ని సందర్భాల్లో మయూర నీలం, ఇవి చెప్తూ ఉంటాను. వీటన్నిటినీ చెప్పటానికి ఏ దాంట్లో బహుశా బయట దొరికిన కేవలం ఆ రత్నాన్ని మాత్రమే పెట్టుకోండి అని చెప్పడం అనేది అట్లా ఉండదు. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎంత కొలతతోటి, ఎంత వెయిట్ తోటి అది తీసుకోవాలి అని, అండ్ ఏ షేప్లో ఉండాలనేది రెండవది షేప్. మనకి మా యంత్రాలు, మంత్రశాస్త్రం వీటన్నిటి గురించి చూసుకుంటున్నప్పుడు ఎక్కువగా మనకు కనిపించేది బిందు, త్రికోణాలు, వృత్తాలు, చతురస్రాలు. ఇవి కాకుండా ఈ వృత్తానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు స్పెరికల్ షేపులో ఉండటం, కొంచెం ఉబ్బుగా ఈ విధంగా ఉండటం. కాబట్టి ఇటువంటివే మనం ఇక్కడ పరిగణలో తీసుకోవటం. దాన్ని ఎలాగంటే ఏ గ్రహానికైతే ఇస్తున్నామో ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నదో ఆ నక్షత్రానికి సంబంధించి నక్షత్రం యొక్క ముఖం ఎటువైపు ఉంది, ఊర్ధ్వముఖమా అధోముఖమా, ఇటువంటి ఆ తత్వం. రెండోది నక్షత్రం యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది, వీటిని అంచనా వేసుకుంటూ చూసుకోవటం. ఇందులో ఇలా మీరు కింద పెట్టించారు, కింద కుండేలా పెట్టండి అని అన్నారు, మెన్షన్ చేశారు, నాకు గుర్తుంది. ఓకే, ఆ విధంగా ప్రత్యేకమైన షేప్ని. రెండవది ఆ రత్నం యొక్క వెయిట్, ఎంత వెయిట్ ఉండాలి అనే దాని గురించి అప్పుడు మనం సజెస్ట్ చేసే సమయంలో ముఖ్యంగా బుధుని గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వారి శరీర బరువుని తీసుకొని ఆ సమయాన్ని మనం ఇచ్చే సమయానికి 0.631 తోటి మల్టిప్లై చేసి 13 తోటి భాగిస్తున్నప్పుడు దగ్గరగా ఎంత వాల్యూ వస్తుందో దాని దగ్గరగా ఉండే క్యారెట్లను తీసుకోవటం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అది అంచనా వేయటానికి, అది ఇంకో కలర్ షేప్ని అంచనా వేయటానికి వేవ్ లెంత్ ఆఫ్ ద ప్లానెట్. సహజంగా మనం జాతక విశ్లేషణ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకవేళ బుధునికి సంబంధించి అనుకుందాం, బుధుడు ఏ రాశిలో ప్లేస్ చేయబడి ఉన్నాడు, మిగతా గ్రహాలతోటి ఎటువంటి కోణస్థితి ఉంది, మనకు అష్టవర్గు ద్వారా ఏ రాశిలో ఉన్నప్పుడు బుధుని యొక్క లక్షణాలు, అంటే బుధునికి సంబంధించి ఎన్ని పాయింట్లు వచ్చాయని ఏ విధంగా చూసుకుంటూ ఉంటామో అదే లక్షణాన్ని ఇక్కడ అప్లై చేస్తూ ఉండటం. లాటిట్యూడ్ ఆఫ్ ద ప్లానెట్ అండ్ రైట్ అసెన్షన్ ఆఫ్ ద ప్లానెట్, అంటే ఉత్తర ఆరోహణ క్రమాన్ని, లాటిట్యూడ్, ఈ రెండింటినీ పరిగణలో తీసుకున్నప్పుడు వేవ్ లెంత్ తెలుస్తుంది. కాబట్టి వీటి ఆధారంగా వాటికి సంబంధించి ఒక రత్నానికి సంబంధించి ఎంత వెయిట్ ఉండాలి, ఏ షేప్లో ఉండాలి, ఏ లోహంలో పెట్టుకోవాలి, ఏ వేలికి పెట్టుకోవాలి, ఇటువంటిది ఒక నిర్ధారణకు వచ్చి దానికి ట్రయల్ అండ్ ఎర్రర్గా ముందు మనం ఇస్తున్న, ఇప్పుడు పచ్చలో కూడా 2-3 రకాల పచ్చలు ఉంటాయి. ఒకటి థిక్ బాగా పచ్చగా ఉండే పచ్చ, చిలక పచ్చ రంగు, లేకపోతే మరొక రకంగా ఇంకా లైట్గా ఉండే పచ్చలు ఉంటాయి. కాబట్టి అందులో నిర్ధారణకు వచ్చిన తర్వాత మొదట ట్రయల్ అండ్ ఎర్రర్గా దానికి సంబంధించిన దారాన్ని, అటువంటి ఇంచుమించు అదే కలర్లో ఉండే దారాన్ని మీరు కట్టుకోండి, ఎడమ చేతికి కట్టుకొని మొట్టమొదటి టెస్ట్ మోడ్ ఉండాలి కదా. ఆ తర్వాత రత్నాన్ని కొనిపిస్తారు, ఊరికే ముందే కొనేయడం కాదు. ముందు ఆ కలర్ దారాన్ని మీరు మీ పెద్దవారి చేత ఎవరి చేతనైనా కట్టించుకొని మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అప్పుడు వారికి అడ్వర్స్ ఏదన్నా నెగిటివ్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు కలర్ వేరియేషన్స్, దాంట్లో ఆ పచ్చదనం కొంచెం పెరగటమో తరగటమో ఈ విధంగా మార్పులు చేసుకున్న తర్వాత అప్పుడు రత్నాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చిన సందర్భాలలో నా అనుభవంలో దాదాపు 100% రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ప్యూరిటీ అనేది మీరు బ్యాక్గ్రౌండ్ ఇంత వర్క్ ఉంది, ఏదో మీదే నక్షత్రం పెట్టేయండి కాదు, అది సో మెనీ క్యాలిక్యులేషన్స్. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో వాళ్ళకి బాగా అందులో ప్రొఫిషియన్సీ బాగా ఉన్నది అనుకోండి. ఎవరు మీ గురువు గారు రత్నశాస్త్రం నేర్పించింది? నటరాజ్ శర్మ గారి ద్వారా నేను తంత్ర మంత్ర నేర్చుకుంటున్న సన్నివేశంలో ఇటువంటివి నేర్చుకున్నాను. ఇటువంటివి కూడా నేను కన్ఫైన్ టు ఓన్లీ మెడికల్ అస్ట్రాలజీకి సంబంధించి, అనారోగ్య సమస్యలకు సంబంధించి మాత్రమే ఇది. ఇందులో ఏమిటంటే ఒకరికిచ్చిన షేప్ కానీ
ఒకరికి ఇచ్చిన అదే వెయిట్ కానీ ఇందాక మీకు వివరించినట్లుగా అది మరొకరికి మ్యాచ్ అయ్యే అవకాశం లేదు జాతకాలు వేరు ఉంటాయిగా కదా. రెండవది, ఇప్పుడు డయాబెటీస్ సంబంధించిన ఒక సమస్య ఉందనుకోండి, అది ఒకరికి సంబంధించి డయాబెటీస్ సంబంధించి ఒక రత్నాన్ని వాళ్ళకి సజెస్ట్ చేసిన తర్వాత వారి కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ అదే దాన్ని మరొకరికి అప్లై చేయటానికి అనుకున్నప్పుడు అదే వారి జాతకానికి సంబంధించిన షేప్ తోటి ఉండే రత్నం దొరికే అవకాశం ఉండదు. ఓకే, ఆ విధంగా దొరికినప్పుడు, అదే వెయిట్లో దొరికినప్పుడు సహజంగా బయట జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే, మనం ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఒక సలహా రాసిస్తాం. ఒక బొమ్మ గీసి ఈ రంగులో ఉండాలి, లేదా ఈ వెయిట్లో ఈ ఆకారంలో ఉండాలి, ఈ విధంగా పెట్టాలని రాసిస్తాం. కానీ అక్కడ ప్రాక్టికల్గా అక్కడ కొనటానికి వెళ్ళినప్పుడు కాదు, వాళ్ళు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది వద్దు, ఇది తీసుకో, దీనికంటే ఇది పవర్ఫుల్ అండి, ఇది చాలా బాగుంటుంది, వాళ్ళు ఏదో కన్విన్స్ చేస్తూ ఉంటారు. అటువంటి సన్నివేశాలలో మనం అనుకున్న డిజైర్డ్ రిజల్ట్ రావు. అంటే ఇమీడియట్గా ఈరోజు చెప్పిన వెంటనే దాని గురించి తిరిగి ఆ ఊరు మొత్తం, హైదరాబాద్ మొత్తం తిరిగి ఇదంతా దొరకట్లేదు అంటే దొరికేంత వరకు ఆగటం మంచిది. లేదా ఎవరు కన్విన్స్ చేశారు ఇది చాలా బాగుంటుంది, ఇది సహజంగా మేము ఇలా పెట్టేసుకుంటాం, నాకు ఇప్పుడు డ్రాప్ లాగా పడేలాగా తీసుకోండి త్రికోణం అని చెప్పారు. కాదు సార్ పవర్ఫుల్ అని చెప్పారని నేను చతురస్రం అంటే స్క్వేర్ షేప్లో తీసుకుంటా అంటే వర్కౌట్ అవ్వదు. న్యాచురల్గా అటువంటి ఇవ్వటానికి కారణం ఏమిటంటే ప్రతిదీ ఒకటి, అందులో కాంతి కిరణాలు వచ్చి కాంతి కిరణాలు అక్కడి నుంచి పరావర్తనం చెందటం, రిఫ్లెక్ట్ కావటం అనేది జరుగుతుంది. రిఫ్లెక్ట్ అయ్యే విధానం ఏ విధంగా ఉండాలి అనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఏ విధంగా అది ఊర్ధ్వముఖంగా ఉండాలా, అధోముఖంగా ఉండాలా, మొత్తం అంటే అప్వర్డ్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ కావాలా, డౌన్వర్డ్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ కావాలా, విస్తృతంగా రిఫ్లెక్ట్ కావాలా అనేది ఒక అవగాహన రావాలి. అది వారికి సరిపోతుంది. అలా కాకుండా మనం ఏదో దొరికినది మాత్రమే పెట్టుకుంటున్నాం అనుకున్నప్పుడు మనం కోరుకున్న డిజైర్డ్ రిజల్ట్ రాకపోవచ్చు, లేదా తక్కువగా రావచ్చు. రైట్, బ్యూటిఫుల్ సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి ఇదైతే మీరు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ఏమని చెప్పి కృతజ్ఞతలను ఆవిష్కరించాలి, ఎప్పటికీ రుణపడి ఉండటం తప్ప. గురుభ్యో నమః, అది గురువులకు చెందుతుంది. అందుకే అడిగాను కదా గురువు గారు ఎవరు అని చెప్పి, డెఫినెట్గా వారికి రీడైరెక్ట్ చేయండి. అయితే ఆయనేమి దీని గురించి చెప్తున్నారు కానీ ఆయన ఎప్పుడు రాళ్ళు అమ్మటం ఇటువంటివి ఏమి ఉండవు, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోండి అని చెప్తారు. సో నాకు మరి ఏ జన్మలో పుణ్యమో కాపాడింది మిమ్మల్ని, మీరు దొరకటం అనేది నా అదృష్టం, మీరు నాకు దేవుడు. థ్యాంక్ యూ. గురుభ్యో నమః. మీరు చెప్పే నిజంగా ఐ రియలీ మీన్ ఇట్. ఎందుకంటే 10 ఏళ్ళు ఎంత నరకం చూశానో, ఎవరికి చెప్పినా అర్థం కాదు, దాని నుంచి ఎలా అయినా బయటపడతామని భగవంతుడిని నమ్మి ఉన్నాను. సో అట్లా ఈ సందర్భంగా మా బాబాయ్కి కూడా థ్యాంక్స్ చెప్పాలేమో, మా చెల్లెలకు కూడా థ్యాంక్స్ చెప్పాలేమో మిమ్మల్ని పరిచయం చేసినందుకు. ఎనీవేస్ చాలా చాలా అద్భుతంగా వివరించారు. ఇంకొకటి ఏంటంటే ఈ కనకపుష్యరాగము అలాగే ముత్యము ఈ రెండిటికి సంబంధించి ఈ రెండు గజకేసరి యోగాన్ని ఇచ్చేస్తాయా అన్న టాపిక్ మీద మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. సో అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. తప్పకుండా అండి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. షూర్ సార్, థ్యాంక్ యూ. మీరు ఇప్పటిదాకా చెప్పిన పొగడ్తలు లేదా ధన్యవాదాలు, నిజాలు, పచ్చి నిజాలు. ఓకే అండి, మీరు చెప్పే కృతజ్ఞతాపూర్వక పొగడ్తలు కావచ్చు, ఇవన్నీ మా గురుదేవులకి చెందాలని, ప్రాథమిక అవగాహన కలిగించిన శ్రీరామ్మూర్తి గారికి, నటరాజ్ శర్మ గారికి చెందాలని కోరుకుంటున్నాను. చెందుతాయి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, నమస్తే.